project-based learning, flipped classrooms, industry-integrated curriculum, KL, deemed to be university. ఆంధ్రప్రదేశ్లో రేపు ప్రారంభం కాబోతున్న అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం చుట్టూ రాజకీయం రాజుకుంటుందని చెప్పాలి. ప్రధానంగా వైసీపీ, టీడీపీ నేతల మధ్య విగ్రహం మీద విమర్శలు చేసుకుంటున్నారు. మీ ప్రభుత్వ హయాంలో ఏం చేశారంటూ వైసీపీ చెప్తుంటే మీ ప్రభుత్వం ఏం చేశారంటూ కూడా విమర్శలు చేసుకుంటున్నారు. అంతేకాదు వైసీపీ ఇప్పుడు అంతా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పేరుతో రాజకీయాలు చేస్తుంది. అందుకే ఎన్నికల ముందు హడావిడిగా ఈ విగ్రహాన్ని ప్రారంభోత్సవం చేస్తుంటే ఆరోపణలు చేస్తుంటే వైసీపీ నేతలు కూడా ఎక్కడో ముళ్లపొదల్లో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలని చూశారని కూడా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి వైసీపీ నేత బరిగెల కోటేశ్వర మాట్లాడదాం. సార్, ఏంటి అసలు మీ పార్టీకి టీడీపీకి మధ్య అంబేద్కర్ 125 అడుగుల విగ్రహంలో ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మీ ప్రభుత్వ హయాంలో ముళ్లపొదలు కట్టారని మీరు అంటున్నారు. టీడీపీ నేతలు మాత్రం ఇప్పుడు అంతా రాజకీయం కోసమే 125 అడుగుల విగ్రహం డ్రామా ఆడుతున్నారని వాళ్ళు అంటున్నారు. ఏం చెప్తారు? అంటే ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం అంతా గమనిస్తున్నారు. ఒకటి, వాళ్ళు మాట్లాడితే సరికాదు. ఒకటేంటంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు మాట్లాడాడు కదా, దళితుల్లో పుట్టాలి ఎవరైనా కోరుకుంటారా అనేది. అందుకనే ఆయన ఏం చేశాడు, తీసుకెళ్ళి ఎక్కడ ఊరు బయట చెట్లలో ముళ్ళ పొదల్లో తీసుకెళ్ళి స్మృతివనం అని చెప్పి పెట్టి దళితులు ఇంకా అవమానపరిచాడు. అది దళితులు తెలుసుకున్నారు. అది దళితులు తెలుసుకొని ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి ద్వారా మరి ఇప్పుడున్న చూడండి దానికి ఎంత ఇదైందో. దానికి ఇప్పుడు విజయవాడ నడిబొడ్డులో ఎవరు ఊహించని విధంగా ఈ రోజున ఆ విగ్రహం ఆవిష్కరణ రేపు చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఈ ఒక్క డిఫరెన్స్ చాలు. అతను దళితులు ఊరు బయట ఉంటాడని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఉద్దేశం కాదు, దళితులు నడిబొడ్డులో కూడా ఉంటారు అనేది సార్థకం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం విజయవాడలో పెడతాం అనేది చాలా శుభసూచకం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఈ ముఖ్యమంత్రి గారికి ఈ దళితుల తరపున నేను ఆయనకి ఎల్లవేళ్ళ మేమందరం దళితులు రుణపడి ఉంటాము. ఎందుకంటే ఆ విగ్రహం కూడా ఎంతో ప్రాముఖ్యత చెందిన వాళ్ళతో దాన్ని ఈ రోజున చేసి దేశానికి ఒక ఆదర్శంగా ఉంది ఆ విగ్రహం అనేది. అదొకటి చాలు ఈ ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వానికి దళితుల మీద ఉన్న ప్రేమ, మేము ఆయనకి ఎప్పుడైనా మేము రుణపడి ఉంటామని చెప్పేసి అని మీ ద్వారా నేను అందరికీ తెలియజేస్తున్నాను. మేము ఎప్పుడు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రుణం తీర్చుకుంటాము. ఆయన మళ్ళీ సీఎం చేయడానికి మేము ముందుగా. సార్, అంటే రాజధాని ప్రాంతంలో ఒక అద్భుతమైన రాజధాని ప్రాంతంలో మేము అంబేద్కర్ నిర్మాణం చేపడితే ఇప్పుడు ఆ అంబేద్కర్ నిర్మాణం అక్కడ చేయకుండా అడ్డుకుందే కాకుండా ఇప్పుడు విజయవాడ లాంటి ప్రాంతంలో అక్కడ కీలకమైనటువంటి ప్రజలకు ఉపయోగపడే స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేశారు అనేది ప్రధానంగా టీడీపీ చేస్తున్నారు. అదే నేను చెప్తుంది, దళితులు ఊరు బయట ఉండరు అనేది ఈరోజు ఊరు కాదు, ఒక అమరావతి పెద్ద సింగపూర్ కంటే పెద్ద రాజధాని ప్రాంతంలో నిర్మాణం మొదలు పెట్టామని చెప్తున్నారు వాళ్ళు. లేదండి, అది ఎక్కడో ఊరు బయట ఏదో అతను ఒక దళితులకు ఏదో ఒక ఊరు బయట మొక్కుబడిగా దాన్ని ఇచ్చేశారు తప్ప విగ్రహం అనేది అక్కడ ఉన్నదాన్ని ఇంకా దాన్ని అవమానపరిచారు. అది గమనించారు ప్రజలు. అది గమనించి ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయనకి అన్ని విధాలా సహకరించాము. ఈరోజు నడిబొడ్డులో పెడుతున్నారు. అంటే చూడండి, మీకు ఇప్పుడు కొన్ని పల్లెటూరు వాతావరణంలో దళితులు ఊరు బయట ఉంటారు. అలాగే అంటే ఊరు బయట విగ్రహం పెడితే ఆ యొక్క నాలెడ్జ్ చంద్రబాబు నాయుడు. ఆ చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా తెలుసుకోవాలి దళితులు అంటే ఏంటో. ఆయన దళితులకు ఏం చేశాడు అసలు? దళితులని ఎంపీలను చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది, మంత్రులు చేసిన ఘనత ఆయనది, ఎమ్మెల్యేలను చేసి ఈ రోజున రాజకీయాలు అనేది ప్రతి ఒక్కరికి తీసుకొచ్చి ఆయన యొక్క పరిపాలనలో భాగస్వామ్యులు చేసుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల షెడ్యూల్ వచ్చే నెల రోజుల ముందు విగ్రహాన్ని ప్రారంభోత్సవం చేసి దీని ద్వారా ఎస్సీ ఓటు బ్యాంకు మొత్తం ఎస్సీల ఓట్లు పొందాలనేది వైసీపీ ప్లాన్ అనేది చాలామంది చేస్తున్నారు. మరి గతంలో మరి ఆయన కట్టుకోవచ్చుగా, ఈరోజు విమర్శ చేస్తున్నాడు, బాగానే ఉంది. మరి గతంలో ఆయన కట్టవచ్చు కదా, మరి అప్పుడు ఆయన కట్టి చూపించవచ్చు కదా. ఆయనకు ఆలోచన లేదు. ఆయన ఎంతసేపటికి దళితులు అంటే ఏదో కాళ్ళ కింద పడి ఉంటారు, ఊరు బయట ఉంటారు, వాళ్ళు ఎక్కడ శ్మశానాల పక్కన వీళ్ళు ఉంటారు అనేది ఒక ఇది తప్ప దళితులను ఏ రకంగా గౌరవించాడు అతను? దళితులను గౌరవించిన విధి ఎక్కడ కనపడుతుంది చెప్పండి? మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్పనా మీకు, 2019లో ఒక దళితుడైన నందిగాం సురేష్ గారితో ఇడుపులపాయలో అతని పక్కన కూర్చోబెట్టుకొని అభ్యర్థుల లిస్టు చదివించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అదొకటి చాలు. అతన్ని మేము ఆపలేదు కదా, దళితులు ఎవరు వెళ్ళి ఇచ్చేయలేదు కదా. అతనికి ప్రేమ ఉంటే మార్గాలు ఉంటాయి.
మనసు ఉంటే మార్గాలు ఉంటాయి. అసలు మనసే లేదు, ఇంకా మార్గాలు ఎక్కడి నుంచి వస్తాయి అతనికి? అంటే ఎదుటి వాళ్ళ మీద విమర్శ చేయడం తప్ప అతను చేసేది ఏం లేదు. అంటే 2014-19 వరకు దళితులకు ఎన్నో పథకాలు మేము ఇచ్చాము. ఇప్పుడు ఆ పథకాలన్నీ తొలగించేసి ఒక విగ్రహం కట్టేసి మసిపూసి మారేడుగా చేయాలనుకున్నారు అనేది నక్కానంద బాబు, మాజీ మంత్రి నక్కానంద బాబు ఒక లెటర్ కూడా రాశారు. నక్కానంద బాబు గారు రాశారంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. నక్కానంద బాబు గారు ఏం చేశాడు దళితులకి చెప్పండి? ఆయన ఒక దళితుడు అని చెప్పేసి అని ఈ రిజర్వేషన్ ఉపయోగించుకొని ఆయన ఏదో శాసనసభలకి మంత్రి ఇది ఇచ్చేప్ప ఆయన దళితులకు ఏం చేశాడు? నేను ఇప్పుడు ఆయన రమ్మని బహిరంగంగా నేను చర్చకు సిద్ధము ఎక్కడికి చేసి చంద్రబాబు నాయుడు ఏ దళితుడిని పక్కన కూర్చోబెట్టుకున్నాడా? దళితుడితో ఎప్పుడైనా భోజనం చేశాడా? ఎప్పుడైనా అల్పాహారం చేశాడా? దళితుడిని అసలు అంటుకున్నాడా అతను చంద్రబాబు నాయుడు? దళితులతో కలిసి జీవించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన పాదయాత్రలో చూడండి, దళితుల ఇంటికి వాళ్ళకు ఉన్నది తిని వాళ్ళ ఇంట్లో గుమ్మానికి వెళ్ళి వాళ్ళ గుమ్మం తొక్కిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదొక్కటి చాలు. అతను ఎంతమంది దళితులు ఇళ్ళకి వెళ్ళాడు? ఎంతమంది దళితులతో అతను కలిసి భోజనం చేశాడు? అతను అంటరానితనంగానే చూస్తున్నాడు జనాలను. ఇప్పటికీ కూడా రాజకీయం చేస్తున్నాడు. అంటే ఆయనకి ఆ విగ్రహం ఇష్టం లేదు, ఆ విగ్రహం అక్కడ కడతాం ఇష్టం లేదు కాబట్టి ఎన్నో రకాలుగా ఆయన ఇచ్చేస్తాడు. ఉన్న మా దళితుల్ని ఉపయోగించుకొని ఆయన స్వలాభం కోసం వాడుకుంటాడు చంద్రబాబు నాయుడు. థ్యాంక్ యూ సార్. మొత్తంగా ఇప్పుడు పెడుతున్న విగ్రహాన్ని పూర్తిగా అది చంద్రబాబుకి అక్కడ ఇష్టం లేదు కాబట్టి విమర్శలు చేస్తున్నారని చెప్తున్నారు. 2014-19 వరకు చంద్రబాబు రాజధానిలో ఎందుకు ఆ విగ్రహాన్ని పెట్టి ఆయన కూడా రాజకీయాలు చేసుకోవచ్చు, కానీ ఆయన చేయలేకపోయారు. కానీ మేము ఇప్పుడు ఆ నిర్మాణం చేసి ప్రజల వద్దకు వెళ్తున్నాను కూడా వరిగెల కొట్టేసి చెప్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఈ విగ్రహం చుట్టే రాజకీయాలు నడుస్తున్న నేపథ్యంలో ఒకరిపైన ఒక విమర్శలు ఆరోపణలు చేసుకున్నారు. రేపు దీన్ని అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV తాడేపల్లి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.